ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చొని ఉంటే అప్పుడే భూమి నమస్తే మేడం అంటూ చాలా వెటకారంగా అపూర్వకి నమస్కారం పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే, అమ్మో మీ కోపం వస్తే నన్ను మన్నించండి మేడం అని దండం పెడుతూ చెబుతూ ఉంటుంది. అమ్మో కాళ్ళు వణికేస్తున్నాయి మేడం అని అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే, భూమి కాళ్ళు వణుకుతున్నాయి అని జోకులు చేస్తూ ఉంటుంది. కళ్ళు కూడా నీకు నెత్తికెక్కాయి అని నాకు అర్థమవుతుంది అని అపూర్వ అంటుంది. నీకంటే ఎక్కువగా కళ్ళు ఎత్తుకెక్కువలే అపూర్వ, నువ్వు వేషం వేసి మోసం చేస్తావు. మేము మంచిని బ్రతికించి విషయం వేస్తాము అని భూమి అంటే, చాలా వేషాలున్నాయి నీలో అని అపూర్వ అంటుంది. టైం చూసుకొని నిన్ను కూడా పైకి పంపించేస్తానులే అని అపూర్వ అంటుంది. నువ్వు పంపించి పైకి పోయే రకం కాదు నేను. మా అమ్మ కూడా నువ్వు మంచిదావని అనుకొని నమ్మింది కాబట్టి అమాయకంగా నీ చేతుల్లో ప్రాణాలు విడిచేసింది. అలా కాకుండా నువ్వు ఇది అని తెలిసి ఉంటే తన నాట్యంతోనే నేను తొక్కి చంపేసేది. అదే రక్తం నా ఒంట్లోనూ ప్రవహిస్తుంది. తొక్కి చంపేస్తాను అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నీ చితి కోసం నేను, నా పతనం కోసం నువ్వు ఆడుతున్న ఈ ఆటలో ఎవరు గెలుస్తారో చూద్దాము అని అపూర్వ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు గెలుపు బాటలోనే నడుస్తూ ఉంటాను. ఎందుకంటే నేను శోభాచంద్ర కూతుర్ని అని భూమి చాలా గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ అపూర్వకి ఇస్తూ భూమి వార్నింగ్ ఇవ్వడం చూసి అపూర్వ చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా